హాయ్ అండి అందరికీ. ఎయిత్ క్లాస్ ఫిజిక్స్లోని ఫిఫ్త్ లెసన్కి సంబంధించి మరి ఎవ్రీ పాయింట్ని కూడా మనం కవర్ చేస్తూ పేజ్ నెంబర్ వైజ్గా మీకు బిట్స్ అనేవి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి లెసన్ కనుక చదివినట్లయితే మీరు ప్రతి బిట్ని కూడా ఇక్కడ మీకు అర్థం చేసుకునేలాగా ఉంటుంది. మరి ప్రతి బిట్ని కూడా మీరు ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేసేలాగా ఉంటుందన్నమాట. ఒకసారి మనం బిట్స్ అనేది స్టార్ట్ చేద్దాం. దాగుడు మూతలు ఆట ఆడుతున్నప్పుడు కళ్ళకు గంతలు కట్టుకున్న వ్యక్తి మిగిలిన ఆటగాళ్లలో ఏ ఆటగాడు తనకు దగ్గరగా ఉన్నాడో ఎలా గుర్తించగలుగుతారు. చూడండి, ఎలా గుర్తించగలడు అంటే ఇక్కడ మనకి దేని ద్వారా, ధ్వని ద్వారానే. కళ్ళకి గంతలు కట్టినప్పుడు మరి దగ్గరకి వస్తున్న వ్యక్తి యొక్క ధ్వని, శబ్దము, ధ్వని ద్వారానే మరి అక్కడ గుర్తించగలుగుతారు దాగుడు మూతలు ఆడుతున్నప్పుడు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? ఎందుకంటే అది లెసన్ మనం చదువుతున్నదే ధ్వని. మరి ధ్వని లెసన్కి సంబంధించి మనకి ఇక్కడ అది అలాంటి బిట్స్ కూడా మనం ఒకసారి చూడాలన్నమాట. క్రింది వానిలో సరి అయినది ఏది? అంటే లెసన్కి రిలేటెడ్గా ఉంది కాబట్టి క్రింది వానిలో సరి అయినది ఏది? ఒక వస్తువు అటు ఇటు లేదా ముందుకి వెనుకకు కదులుతూ ఉంటే దానిని మనం కంపనాలు అంటారు. టెట్కి ఇచ్చారు ఆల్రెడీ ఇది మనకి. మరి కంపించే వస్తువులు మాత్రమే ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. కంపిస్తేనే ధ్వని వస్తుంది. చిన్నగానైనా కంపిస్తేనే ధ్వని వస్తుంది. వస్తువు కంపించడం ఆగిపోతే ఎలాంటి ధ్వని ఉత్పత్తి చేయదు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, బోలుగా ఉండేటటువంటి టెంకాయ చిప్పతో ఈ క్రింది సంగీత పరికరాన్ని తయారు చేయవచ్చు. బోలుగా ఉన్నటువంటి టెంకాయ చిప్పతో ఈ క్రింది సంగీత పరికరాన్ని తయారు చేయవచ్చు. ఏ సంగీత పరికరాన్ని తయారు చేయవచ్చు అంటే ఏక్తారా అనేటటువంటి సంగీత పరికరాన్ని తయారు చేయవచ్చు. నెక్స్ట్ వన్, సంగీత వాయిద్యాలు అవి కంపించేటటువంటి భాగాలకు సంబంధించి సరికానిది ఏది? చూడండి, ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ 2 కూడా ఇచ్చాను. అంటే సంగీత వాయిద్యము అది కంపించే భాగాలకు సంబంధించి వీణ, ఇక్కడ సరికానిది ఏది అనేది చూద్దాం. వీణ సాగదీయబడిన తీగ, రైట్ ఆన్సర్. తబలా మరియు మృదంగం ఇవి కూడా సాగదీయబడిన పొర. ఇలా తబలా అనేటటువంటిది ఉంటే వాటికి సైడ్ కొడుతుంటారు కాబట్టి, అది ఇలా తబలా ఉంటే ఇలా సైడ్ కొడుతుంటారు కాబట్టి ఇది సాగదీయబడినటువంటి పొరకు సంబంధించినవి. మరి ఏక్తారా మరియు సితారా ఈ రెండు కూడా సాగదీయబడిన తీగ. మరి మంజీరా అనేటటువంటిది తాళాలు, ఇవి సాగదీయబడినటువంటి పొరకు సంబంధించినవి అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో తట్టడం లేదా కొట్టడం చేసేటటువంటి సంగీత వాయిద్యం కానిది ఏది? తట్టడం లేదా కొట్టడం చేసేటటువంటి సంగీత వాయిద్యం కానిది ఏది అంటే ఏక్తారా. ఇది తట్టడం లేదా కొట్టడం చేసేటటువంటి సంగీత వాయిద్యం కాదు. మంజీరా తట్టడం లేదా కొట్టడం చేస్తారు. కర్తాలు కూడా తట్టడం లేదా కొట్టడం చేస్తారు. ఘటం కూడా తట్టడం లేదా కొట్టడం చేస్తారు. నెక్స్ట్ వన్, పాఠశాల సంగీత గదిలో ఉండేటటువంటి సంగీత వాయిద్యాలు ఏవి? పాఠశాల సంగీత గదిలో ఉండేటటువంటి సంగీత వాయిద్యాలు ఏవి అంటే ఇక్కడ ఇవన్నీ కూడా 1 and 2 రైట్ ఆన్సర్. తబలా, హార్మోనియం, పిల్లన గ్రోవి, సితారా ఈ 4 కూడా మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు, గుర్తుపెట్టుకోండి. తబలా, హార్మోనియం, పిల్లన గ్రోవి, సితారా ఈ 4 కూడా పాఠశాల సంగీత గదిలో ఉండేటటువంటి సంగీత వాయిద్యాలు. జల తరంగిణి గురించి సరికానిది ఏమిటి? చూడండి, జల తరంగిణి ఏర్పాటు చేసేటప్పుడు మనం ఎలా ఏర్పాటు చేస్తారు? గిన్నెలు లేదా గ్లాసులు ఆరోహణ క్రమంలో తీసుకొని వాటిలో ఒకే స్థాయిలో నీటిని నింపాలి. ఇక్కడ సరికానిది ఏది అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇదే సరికాదు. ఎందుకంటే ఒకేలాంటి గిన్నెలు లేదా గ్లాసులు తీసుకొని వాటిలో ఆరోహణ క్రమంలో నీటిని నింపుతాం. ఆరోహణ క్రమంలో వేరు స్థాయిల వరకు నీటిని నింపుతాం తప్ప గ్లాసులు లేదా గిన్నెలు ఆరోహణ క్రమంలో తీసుకోము. ఇక్కడ తర్వాత ఆ గిన్నెలు లేదా గ్లాసులను ఒక పెన్సిల్తో నెమ్మదిగా కొడతాం. మరి ఆహ్లాదకరమైనటువంటి శబ్దము గ్లాస్ కంపనాల వలన రావడాన్ని గమనిస్తాం. ఇదే జలతరంగిణి. ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మానవునిలో ధ్వని ఉత్పత్తి అయ్యేటటువంటి భాగం ఏది? స్వరతంత్రులు అని ఇచ్చిన ఆన్సర్ పెట్టవచ్చు. స్వరపేటిక అని ఇచ్చినా కానీ ఆన్సర్ పెట్టవచ్చు. ఎందుకంటే స్వరపేటికలోనే స్వరతంత్రులు అనేటటువంటివి మనకి 2 ఉంటాయి. స్వరపేటికలో 2 స్వరతంత్రులు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి మనం ఏదైనా ఆన్సర్ పెట్టవచ్చు.
నెక్స్ట్ మానవంలో ఉండేటటువంటి స్వరతంత్రుల సంఖ్య. స్వరపేటికలో ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. 2 జతలైతే కాదు, ఓన్లీ 2 ఉంటాయి. క్రింది వానిలో సరి అయినది ఏది? స్వరపేటికకు అడ్డంగా 2 సాగదీయబడినటువంటి స్వరతంత్రులు ఉంటాయి. మానవంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ధ్వని స్వరతంత్రులను అనుసంధానించి ఉన్న కండరాలపై ఆధారపడుతుంది. అంటే అనుసంధానించి ఉన్నటువంటి కండరాలపై ఆధారపడుతుంది. ఈ కండరాలు స్వరతంత్రుల్ని బిగుతుగా లేదా వదులుగా చేస్తాయి. బిగుతుగా పట్టేటప్పుడు ఒక సౌండు, వదులుగా పట్టేటప్పుడు ఒక సౌండు వస్తుందన్నమాట. సో ఇక్కడ స్వరతంత్రుల యొక్క అనుసంధానం పైన కండరాలు స్వరతంత్రులను అనుసంధానించేటటువంటి వాటిపైనే అక్కడ సౌండ్ అనేటటువంటిది, ధ్వని అనేటటువంటిది ఉంటుంది. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి కానిది ఏది? క్రింది వానిలో సరి కానిది ఏది? స్వరతంత్రుల పొడవు అనేటటువంటిది పురుషులలో ఎక్కువ ఉంటుందమ్మా, అందుకే మనకు అక్కడ సౌండ్ పిచ్ అనేది తక్కువగా ఉంటుంది. మరి స్వరతంత్రుల పొడవు అనేటటువంటిది, స్వరతంత్రుల పొడవు ఎక్కువగా ఉంటే పిచ్ తగ్గుతుంది, విలోమానుపాతం. స్వరతంత్రుల పొడవు స్త్రీలలో దాదాపు 15 మిల్లీమీటర్లు ఉంటుంది. సో అక్కడ పిచ్ మనకి స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది, అంటే పురుషులతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. మరి పిల్లల్లో ఇంకా పొడవుగా ఉంటుంది అనేది రాంగు. పిల్లల్లో ఇంకా పొట్టిగా ఉంటుంది కాబట్టి పిల్లల్లో ఇంకా పిచ్ ఎక్కువగా ఉంటుంది. సో స్త్రీలు, పురుషులు, పిల్లలు వీళ్ళందరూ స్వరాలలో భేదానికి కారణం స్వరతంత్రుల యొక్క పొడవు. సో పిల్లల కంటే పక్షులలో స్వరతంత్రుల పొడవు ఇంకా పొట్టిగా ఉంటుంది, ఇంకా చిన్నగా ఉంటుంది. కాబట్టి పక్షుల యొక్క స్వరం అనేటటువంటిది మరి పిచ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. స్వరతంత్రుల పొడవు పెరిగిన కొలది పిచ్ తగ్గుతుంది, స్వరతంత్రుల పొడవు తగ్గిన కొద్దీ పిచ్ పెరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి కానిది ఏది? ధ్వని ప్రసరణకు యానకం అవసరం. తప్పనిసరిగా గాలి, నీరు, ఘన పదార్థం కానీ, ఈ మూడింటిలో గాలి ఉండొచ్చు, నీరు ఉండొచ్చు, ఘన పదార్థం ఉండొచ్చు. ఎందులోనైనా ధ్వని ప్రసరణ జరుగుతుంది. 3 పదార్థాల గుండా ధ్వని ప్రయాణించగలదు. సో ధ్వని ప్రయాణించాలంటే ఏదో ఒక యానకం అవసరం. మరి ధ్వని శూన్యం గుండా ప్రయాణించదు. ధ్వని 3 పదార్థాల గుండా ప్రయాణించగలదు. ధ్వని వాయువులలో మాత్రమే ప్రయాణించగలదు అనేది రాంగు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? ధ్వని తీగల గుండా ప్రయాణించగలదు. ధ్వని చెక్క లేక లోహాల గుండా కూడా ప్రయాణించగలదు. మరి యానకం అనగా ఘన, ద్రవ, వాయు పదార్థాలనే యానకం అంటారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, మన చెవి యొక్క నిర్మాణానికి సంబంధించి సరి అయినది ఏది? మన చెవి యొక్క నిర్మాణానికి సంబంధించి సరి అయినది ఏది అంటే, చెవి వెలుపలి భాగము ఒక గరాటును పోలి ఉంటుంది. మరి ధ్వని చెవిలోనికి ప్రవేశించాక ఒక చివరన సాగదీయబడే పలుచని పొర అంటే కర్ణబేరును కలిగి ఉంటుంది. మరి కర్ణబేరి మన ధ్వని వినడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. కర్ణబేరియే మనకి ముఖ్య భూమిక పోషిస్తుంది. నెక్స్ట్ వన్, మరి ధ్వని అనేటటువంటిది మనం సౌండ్ వింటాం. ఈ వినేటప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ప్రయాణిస్తుందంటే మనకందరికీ తెలుసు. ధ్వని ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? బయట చెవి దగ్గరే ఎంటర్ అవుతుంది. బయట చెవి తర్వాత కర్ణబేరికి తగులుతుంది. కర్ణబేరి తర్వాత లోపల చెవిలోనికి ఎంటర్ అవుతుంది. లోపల చెవి తర్వాత మెదడులోనికి ఎంటర్ అవుతుంది. అంటే లోపల చెవికి ఎంటర్ అయ్యే ముందు మనకి అడ్డుగా ఉండేది మరి కర్ణబేరి. ఈ కర్ణబేరి మనకి చెవికి ధ్వని నుంచి రక్షణ ఇస్తుంది అన్నమాట. ఈ బయట చెవి నుండి కర్ణబేరికి చేరిన తర్వాత కర్ణబేరి మరి తను వినగలిగినటువంటి సౌండ్ని లోపల చెవికి పంపిస్తుంది. మరి నెక్స్ట్ మెదడుకి వెళ్తుందన్నమాట. సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ 4. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వస్తువు ముందుకు వెనుకకు కదలడాన్ని ఇలా పిలుస్తారు. ఇది మనకి టెట్కి ఇవ్వడం జరిగింది. ఏమని పిలుస్తారంటే కంపనం లేదా డోలన చలనం అని పిలుస్తారు. మీకు 2 పేర్లు కూడా తెలియాలి. కంపనం లేదా డోలన చలనం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ధ్వని ఒక సెకనులో ఎన్ని కంపనాలు చేసిందో, ఒక సెకనుకి ధ్వని ఎన్ని కంపనాలు చేసిందో దానిని ఏమంటారంటే తరచుదనం లేదా పౌనఃపున్యం అంటారు. 2 పేర్లు మీకు తెలియాలి. ధ్వని ఒక సెకనులో చేసేటటువంటి కంపనాల సంఖ్యను ఏమంటారంటే తరచుదనం లేదా పౌనఃపున్యం అని అంటారు. ధ్వని యొక్క 2 ముఖ్యమైన లక్షణాలు ఏవి? ధ్వని యొక్క 2 ముఖ్యమైన లక్షణాలు ఏవి అంటే కంపన పరిమితి మరియు పౌనఃపున్యం. ధ్వని యొక్క 2 ముఖ్యమైన లక్షణాలు ఏంటి అంటే కంపన పరిమితి మరియు పౌనఃపున్యము. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్.
చూడండి, నేను ఇచ్చే ఆప్షన్స్ని బట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ధ్వని యొక్క 2 ముఖ్యమైన లక్షణాలు ఏవి అంటే కంపన పరిమితి మరియు పౌనఃపున్యము. క్రింది వానిలో సరి అయినది ఏది? ధ్వని యొక్క తీవ్రత కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది అనేది మరి రైట్ ఆన్సర్. చూడండి, కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. చూడండి, కంపన పరిమితికి అనులోమానుపాతంలో ఉంటుంది, కంపన పరిమితి వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది, కంపన పరిమితికి అనులోమానుపాతంలో ఉంటుంది. చూడండి, ఇక్కడ అనులోమాను కాదు, విలోమానుపాతంలో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా రాంగ్. మనకి ఇక్కడ ధ్వని తీవ్రత కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? మరి ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏంటంటే డెసిబెల్. ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబెల్. తరచుదనం పౌనఃపున్యమునకు ప్రమాణం ఏంటంటే హెర్ట్జ్. తరచుదనం లేదా పౌనఃపున్యానికి ప్రమాణం హెర్ట్జ్. మరి పౌనఃపున్యానికి ప్రమాణం హెర్ట్జ్ అంటారు. తరచుదనానికి ప్రమాణం అని అడిగేటప్పుడు మీరు తెల్లమొహం వేసుకొని చూడకుండా హెర్ట్జ్ అని పెట్టగలగాలంటే 2 పేర్లు కూడా మీకు తెలియాలి. మరి ధ్వని యొక్క తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడుతుంది. అందుకే కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది అనేది మీకు తెలియాలి. అంటే సో ధ్వని తీవ్రత అనేటటువంటిది కంపన పరిమితికి రెట్టింపులో ధ్వని తీవ్రత వస్తుంది. కంపన పరిమితి ఒకసారి ఉంటే దానికి రెట్టింపులో ధ్వని తీవ్రత అనేది ఉంటుంది అని అర్థం. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి కానిది ఏంటి? చూడండి, ఇక్కడ మనకి బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అనేటటువంటిది తప్పనిసరిగా నేర్చుకోండి. టెక్స్ట్ బుక్లో ఈ బాక్స్ ఉంది. మరి క్రింది వానిలో సరి కానిది ఏది అంటే గుసగుసలు అనేటటువంటిది 30 డెసిబెల్స్ ఉంటుంది. ఇది రాంగ్ అనమాట. ఇక్కడ మనకి సాధారణ శ్వాస 10 డెసిబెల్స్, మరి రద్దీగా ఉండే ట్రాఫిక్ 70 డెసిబెల్స్, సాధారణ కర్మాగారం 80 డెసిబెల్స్. సో మనకి ఆప్షన్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎన్ని డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉన్న శబ్దం భౌతికంగా మనకి ఇబ్బంది పెడుతుంది? ఎన్ని డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉన్న శబ్దం భౌతికంగా మనకి ఇబ్బంది పెడుతుంది అంటే 80 డెసిబెల్స్. చిన్న పిల్లవాడు చేసేటటువంటి శబ్దానికి పెద్దవాళ్ళు చేసేటటువంటి శబ్దానికి గల తేడా ఏమిటి? చిన్న పిల్లవాళ్ళు చేసేటటువంటి శబ్దానికి పెద్దవాళ్ళు చేసేటటువంటి శబ్దానికి గల తేడా ఏమిటి? ఎక్కడ తేడా వస్తుందంటే పిచ్ లేదా కీచుదనము. చెప్పాం కదా, స్వరతంత్రుల యొక్క పొడవు ఎక్కువగా ఉంటే పిచ్ తగ్గిపోద్ది, మరి తక్కువగా ఉంటే పిచ్ పెరుగుతుంది. ఈ పిచ్చు లేదా కీచుదనం వలన శబ్దంలో తేడాలు వస్తాయన్నమాట. ధ్వని యొక్క కీచుదనం లేదా పిచ్చును ఏది నిర్ణయిస్తుంది? తరచుదనం లేదా పౌనఃపున్యం అనేటటువంటిది నిర్ణయిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. పిచ్చును నిర్ణయించేది ఏది అంటే పౌనఃపున్యం లేదా తరచుదనమే నిర్ణయిస్తుంది. క్రింది వానిలో సరి అయినది ఏది? ధ్వని యొక్క కీచుదనం లేదా పిచ్చు పౌనఃపున్యం లేదా తరచుదనంనకు అనులోమానుపాతంలో ఉంటుంది. ధ్వని కీచుదనం లేదా పిచ్ అనేటటువంటిది పౌనఃపున్యం లేదా తరచుదనంనకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది ఒక్కటే ఇక్కడ మనకి సరి అయినది. మరి ధ్వని కీచుదనం లేదా పిచ్ అనేది పౌనఃపున్యం లేదా తరచుదనంనకు విలోమానుపాతంలో ఉంటుంది అనేది రాంగు. మరి ఎటువంటి సంబంధం లేదు అనేది రాంగు. మరి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది స్టార్లు పెట్టాం. పిల్లల యొక్క స్వరము పౌనఃపున్యం లేదా తరచుదనం అనేది పెద్దల కంటే తక్కువ. పిల్లల యొక్క స్వరం పౌనఃపున్యం లేదా తరచుదనం అనేది పెద్దవారి కంటే తక్కువ. ఇది రాంగ్. పెద్దవారి కంటే ఎక్కువగా ఉంటుంది. సో అదే మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. పెద్దవారి కంటే ఎక్కువగా ఉంటుంది అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి సరే, ఇక్కడ మనకి తక్కువ ఇచ్చాం కాబట్టి ఇది ఇక్కడ రాంగ్, కానీ ఎక్కువ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరి ధ్వని కీచుదనం లేదా పౌనఃపున్యం ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ సరి అయినది ఏదంటే ఆప్షన్ 1 సరి అయినది. నెక్స్ట్ వన్, మన చెవి వినలేనటువంటి శ్రావ్య అవధి యొక్క పౌనఃపున్యం ఎంత? వినలేని శ్రావ్య అవధి యొక్క పౌనఃపున్యం ఎంత? ఎంత అయితే వినలేదు అంటే మనకి ఇక్కడ ఈ 20 హెర్ట్జ్లు, ఈ 20 హెర్ట్జ్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు మనం చెవి అనేటటువంటిది వినలేదు. 20 హెర్ట్జ్ల కంటే తక్కువగా ఉంటే మన చెవి వినలేదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, 20,000 హెర్ట్జ్ల పౌనఃపున్యం గల శబ్దాలకు సంబంధించి సరి అయినది ఏది? 20,000 హెర్ట్జ్ల కంటే ఎక్కువ పౌనఃపున్యం గల
పౌనఃపున్యం గల పోలీసులు ఉపయోగించేటటువంటి విజిల్ శబ్దాలకు కుక్కలు వినగలవు. మరి ఇక్కడ అనేక వైద్య సమస్యలను పరిశోధించడానికి, గుర్తించడానికి వాడేటటువంటి అతిధ్వని పరికరాలు అంటే అల్ట్రాసౌండ్స్ మరి 20,000 హెర్ట్జుల కంటే ఎక్కువ పౌనఃపున్యం వద్ద పనిచేస్తాయి. అలాగే 20,000 హెర్ట్జుల పౌనఃపున్యం గల శబ్దాలను మానవులు వినలేరు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? మనం వినుటకు ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులను అంటారు, సరి అయినది. మరి చెవికి వినసొంపుగా ఉండే ధ్వనులను సంగీతం అంటారు. గాలిలో అవాంఛిత వాయువులు కణాలు కలిగి ఉండటాన్ని మనం వాయు కాలుష్యం అంటారు. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో ధ్వని కాలుష్యం యొక్క నియంత్రణ చర్య కానిది ఏది? ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్లకు, రవాణా వాహనాలకు, పారిశ్రామిక యంత్రాలకు, గృహోపకరణాలకు సైలెన్సర్లను బిగించాలి, అంటే శబ్దం తక్కువ వచ్చేటట్లుగా ఏర్పాటు చేయాలి. మరి మోటార్ వాహనాల హారన్లను తగ్గించకూడదు అన్నాము, ఇదే మనకి ఇక్కడ సరికాదు. మరి టెలివిజన్ మరియు మ్యూజిక్ ప్లేయర్లను ఉపయోగించేటప్పుడు ధ్వని స్థాయిని కూడా తగ్గించాలి. రహదారికి ఇరువైపులా, భవనాలకు నలువైపులా చెట్లను నాటడం, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? పూర్తి వినికిడి లోపం అనేది చాలా అరుదు. పూర్తి వినికిడి లోపం అనేటటువంటిది చాలా అరుదు. పుట్టుకతోనే పూర్తి వినికిడి లోపం అనేటటువంటిది వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, పాక్షిక వినికిడి లోపం అనేటటువంటిది, వైకల్యం అనేటటువంటిది సాధారణంగా వ్యాధి వలన కానీ, గాయం లేని వయస్సు ఫలితంగా వస్తుందన్నమాట. మరి సంకేత భాష నేర్చుకోవడం వలన వినికిడి లోపం గల పిల్లలు సమర్థవంతంగా సంభాషించగలరు. మోస్ట్ ఇంపార్టెంట్. మన టెట్లో అడిగారు, సంకేత భాష అనేటటువంటిది ఈ క్రింది వారికి సంబంధించినది. ఎవరికి? వినికిడి లోపం గలవారికి, అలాగే దృష్టి లోపం గలవారికి, ఇలా ఇచ్చారనమాట ఆప్షన్స్. సో మనకి సంకేత భాష అంటే సిగ్నల్స్, సైగలు చేయడం. సంకేత భాష అంటే సైగలు చేయడం అనేటటువంటిది వినికిడి లోపం గల వారికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బిగ్గరగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు రెండు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నా. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బిగ్గరగా ఉంటుంది అనేది పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి పౌనఃపున్యం లేదా తరచుదనం ఎక్కువగా ఉంటే పిచ్ ఎక్కువగా ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్, సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ధ్వని దేని ద్వారా ప్రయాణించవచ్చు? ధ్వని ఈ 3 పదార్థాల ద్వారా కూడా ప్రయాణించవచ్చు. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటివి అన్నమాట ఇవి. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరి స్వరం తక్కువ పౌనఃపున్యం లేదా తరచుదనం కలిగి ఉంటుంది? ఈ క్రింది వారిలో చూస్తే మనకి ఆడపిల్లదే తక్కువ కలిగి ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చారు. ఈ క్రింది వారిలో వాక్యాలలో సరి అయిన వాటికి ఎదురుగా అవును లేదా కాదని మనం టిక్ చేయాలి. శబ్దం శూన్యం ద్వారా ప్రయాణం చేయలేదు అన్నారు. శూన్యం ద్వారా ప్రయాణం చేయదు, అవును. మరి కంపించే వస్తువు ఒక సెకనులో చేసేటటువంటి డోలనాల సంఖ్యను డోలనావర్తన కాలం అంటారు. సో మనకి ఇక్కడ అవును. నెక్స్ట్ వన్, కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బలహీనంగా ఉంటుంది అన్నారు. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మనకి ఇక్కడ కాదు. మరి క్రింది మానవుని చెవికి శ్రవ్య అవధి 20 హెర్ట్జుల నుంచి 20,000 హెర్ట్జుల వరకు ఉంటుందన్నారు. సో రైట్ ఆన్సర్. మరి కంపన పౌనఃపున్యం తక్కువగా ఉంటే ఎక్కువ కీచుదనం ఉంటుంది. కంపన పౌనఃపున్యం అనేది తక్కువగా ఉంటే కీచుదనం ఎక్కువగా ఉంటుందన్నారు. రాంగు. పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే కీచుదనం కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి అనవసరమైన ఆహ్లాదకరమైనటువంటి ధ్వనులను సంగీతం అన్నారు. అనవసరమైన ఆహ్లాదకరంగా లేని ధ్వనులను సంగీతం అనరు, దాన్ని కఠోర స్వరం అని అంటారు. అవసరమైనటువంటి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ధ్వనులని మనం సంగీతం అంటారు. సో ఇక్కడ ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి ధ్వని కాలుష్యం పాక్షిక వినికిడి లోపాన్ని కలిగిస్తుంది అన్నారు. ధ్వని అధికంగా ఉన్నటువంటి ధ్వని కాలుష్యం అనేది పాక్షిక వినికిడి లోపాన్ని కలిగిస్తుంది. సో రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ లెసన్ కూడా మనకి అన్ని రెడీగానే ఉన్నాయి, రేపు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.